హే గైస్, ఇంకా ఎంసెట్ కి వచ్చేసి 30 డేస్ టైం మాత్రమే ఉంది. ఇంకా మీరు కాన్సెప్ట్స్ ప్రిపేర్ అవుతాను, ఆ చాప్టర్ చదువుతాను, ఈ చాప్టర్ చదువుతాను అనుకుంటే మాత్రం మీరు టైం వేస్ట్ చేసిన వాళ్ళైతారనమాట. ఉన్న 30 డేస్ ని ఎంత మంచిగా యూటిలైజ్ చేసుకుంటే అంత మంచి ర్యాంక్ వస్తుంది మీకు. సో ఈ 30 డేస్ లో ఏం చేయాలి, ఎగ్జాక్ట్ గా ఏం చేస్తే మీకు 100+ మార్క్స్ వస్తుందని అయితే చెప్తానమాట. సో మీరు ఇప్పుడు దాకా ఏమైనా బుక్స్ ప్రిపేర్ అయితే మాత్రం ఆ బుక్స్ అన్నిటికీ పక్కన పెట్టేయండి. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కోసం బుక్స్ ప్రిపేర్ అయితే మాత్రం అవి కూడా పక్కన పెట్టేయండి అనమాట. అండ్ కోచింగ్ సెంటర్స్ లో కూడా చెప్పని ట్రిక్స్ అయితే చెప్తున్నాను. ఈ ఒక్క వీడియో చాలు మీకు 100+ మార్క్స్ రావడానికి. చాలా అంటే చాలా రీసెర్చ్ చేసి మరి ఈ వెబ్సైట్ అయితే వెతికాను అనమాట. సో వెబ్సైట్ లో వచ్చేసి లాస్ట్ 10 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చాప్టర్ వైజ్ క్విజెస్ అయితే మీరు హై వెయిటేజ్ చాప్టర్స్ మీద ఫోకస్ చేస్తే హై వెయిటేజ్ చాప్టర్ క్విజెస్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఆ చాప్టర్ నుండి వచ్చే ప్రతి క్వశ్చన్ చేస్తారు. అండ్ బెస్ట్ పార్ట్ వచ్చేసి అన్లిమిటెడ్ మాక్ టెస్ట్లు అనమాట. మీరు ఎంత మాక్ టెస్ట్ రాస్తే అంత స్పీడ్ అండ్ అక్యురసీ డెవలప్ అవుతుంది కదా. అండ్ అంత మంచి ర్యాంక్ రావడానికి కూడా చాలా చాయిసెస్ అయితే ఉంటాయి అనమాట. సో అన్ని కలిపి వచ్చేసి ఒకటే వెబ్సైట్ లో అయితే ఉందన్నమాట. సో ఈ ఒక్క వెబ్సైట్ ఫాలో అయితే చాలు, మీరు ఏ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేదు, ఏ కోచింగ్ సెంటర్ లో కూడా జాయిన్ అవ్వాల్సిన అవసరం అయితే లేదనమాట. ఈ ఒక్క వెబ్సైట్ ఫాలో అయితే చాలు, మీకు 100+ మార్క్స్ డెఫినెట్ గా అయితే వస్తుంది. ఈ వెబ్సైట్ ని ఎలా యూజ్ చేయాలి, ఒక స్టూడెంట్ గా ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా మాక్ టెస్ట్ రాయాలి, ఎలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేయాలి, ఎలా చాప్టర్ వైజ్ క్విజెస్ రాయాలి, అండ్ మనం ఎలా చదువుతున్నాం అనేది ఎలా ట్రాక్ చేసుకోవాలనేది కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మాత్రం మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. అండ్ ఎవరైతే ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్నారో వారందరికీ రీల్ అయితే షేర్ చేయండి, సో దట్ మీ ద్వారా వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ గైస్, ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తెలుసు కదా, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇటువంటి ఎన్నో టిప్స్ అండ్ ట్రిక్స్ తో మీకు అప్డేట్ చేస్తుంటాను. అండ్ నెక్స్ట్ వీడియో చీట్ కోడ్స్ కూడా చెప్తాను, అది కూడా మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇంకా లేట్ ఎందుకు మన టాపిక్ లో అయితే వెళ్ళిపోదాం. మీరు కింద డిస్క్రిప్షన్ నుంచి లింక్ ని క్లిక్ చేస్తే మాత్రం మీ డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా కనబడుతుంది అన్న వెబ్సైట్ ఒక డాష్ బోర్డ్ వచ్చేసి. ఒకసారి చూడండి, ఇంప్రూవ్ యువర్ టీజీ ఆర్ ఏపీ వెబ్సైట్ ర్యాంక్ ఇన్ లాస్ట్ 33 days అనమాట. ఇంకా 33 days మాత్రమే ఉంది కాబట్టి ఈ 33 days లో కూడా మీ ర్యాంక్ అనేది బూస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ నేను మీకు ఇంటర్ఫేస్ అయితే చూపెడతాను అనమాట, ఎలా ఉంటుంది వెబ్సైట్ అనేది. ఫస్ట్ అయితే ఇలా అయితే ఉంటుంది అనమాట. చూడండి, కాంప్రహెన్సివ్ టెస్ట్ కలెక్షన్ అనమాట. సో ప్రతి ఒక్క మాక్ టెస్ట్, ప్రతి ఒక్క ప్రీవియస్ ఇయర్ వచ్చే ఒక మాక్ టెస్ట్లు కూడా ఉంటాయి అనమాట. ఇక్కడ ప్రతి ఇయర్ ఒక మాక్ టెస్ట్లు ఉంటాయి. అండ్ మీ డాష్ బోర్డ్లు కూడా అయితే మీరైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఇక్కడ ప్రైజింగ్ విషయానికి వస్తే గైస్ ఇలా అయితే ఉంటుంది. మీరు 4 months యొక్క 299 యొక్క 299 అయితే తీసుకోండి, లేదా 399 కూడా తీసుకోండి అనమాట. ప్రో లెవెల్ అనమాట. 399 తీసుకునే మాత్రం మీకు ప్రతిదీ అయితే ఉంటుంది అనమాట. ర్యాంక్ ప్రిడిక్టర్ తో సహా ప్రతిదీ అయితే ఉంటుంది. అండ్ 299 అండ్ 399 డిఫరెన్స్ ఏంటంటే మాత్రం 299 లో వచ్చేసి ర్యాంక్ ప్రిడిక్టర్ ఉండదు, 399 లో వచ్చేసి ర్యాంక్ ప్రిడిక్టర్ అయితే ఉంటుంది అనమాట. జస్ట్ మీరు మీరు రెండిట్లో ఏది తీసుకున్నా మీకు ఎంసెట్ లో వచ్చేసి బెస్ట్ ర్యాంక్ అయితే వస్తుంది అనమాట. రెండిట్లో ఆల్మోస్ట్ సేమ్ ఫీచర్స్ ఉన్నాయి, మీరు రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. బట్ ద బెస్ట్ ర్యాంక్ అయితే రావడానికి మాత్రం మీరైతే ఫస్ట్ అయితే సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. వన్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత మీరు గో టు డాష్ బోర్డ్ అనేది ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మాత్రం మీకు మీ వాట్సాప్, మీ మొబైల్ నెంబర్ అండ్ మీ పాస్వర్డ్ ఒకటి ఎంటర్ చేసి మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి వెబ్సైట్ లో ఫస్ట్ మీరు లాగిన్ అయిన తర్వాత ఎలా కనబడుతుంది అంటే, ఇక్కడ ఫస్ట్ మీ పర్ఫార్మెన్స్ ఓవర్ కనబడుతుంది అనమాట. ఇది మనం తర్వాత డిస్కస్ అయితే చేద్దాం. ఫస్ట్ వచ్చేస్తే గైస్ ఇక్కడ మీరు కింద బాటమ్ లో చూడండి ఎలా కనబడుతుంది అనేది. ఫస్ట్ హోమ్ సెక్షన్ ఉంటుంది, తర్వాత చాప్టర్ వైజ్ అని ఉంటుంది, తర్వాత మాక్ టెస్ట్ అని ఉంటుంది, తర్వాత పర్ఫార్మెన్స్ అని ఉంటుంది. ఆల్రైట్. అండ్ పైన చూసుకుంటే మీరు ఇక్కడ ఇమేజ్ సింబల్ ఉంటుంది అండ్ సపోర్ట్ టీమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ డి అంటే మీ లాగిన్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ మీరు ఇమేజ్ అని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎంసెట్ లో ఒక క్వశ్చన్ మీకు అర్థం కావట్లేదు, జస్ట్ ఇమేజ్ లో వెళ్ళిన తర్వాత మీరు ఆ ఇమేజ్, ఒక క్వశ్చన్ యొక్క ఇమేజ్ మీరు కెమెరా కావచ్చు, గ్యాలరీలో కావచ్చు, ఆ ఇమేజ్ అప్లోడ్ చేసిన తర్వాత ఆ ఇమేజ్ యొక్క ఆన్సర్స్ కూడా మీరు ఈ వెబ్సైట్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఆల్రైట్. దాని తర్వాత చూడండి ఇక్కడ స్క్రోల్ చేసి కింద చూడండి, చాప్టర్ వైజ్ ఉంది, మాక్ టెస్ట్ ఉంది, పర్ఫార్మెన్స్ అని ఉంది కదా. చాప్టర్ వైజ్ లో వెళ్తే ఫస్ట్ నేను చాప్టర్ వైజ్ అయితే క్లిక్ చేస్తాను. చూడండి, చాప్టర్ వైజ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది అండ్ కెమిస్ట్రీ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఫస్ట్ నేను మ్యాథ్స్ చూపెడతాను. చూడండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అన్ని చాప్టర్ మ్యాథ్స్ లో ఉన్న అన్ని చాప్టర్స్ అయితే ఉంటాయి అనమాట. అన్ని చాప్టర్స్ నుండి చాప్టర్ వైజ్ క్విజెస్ అయితే ఉంటాయి అనమాట. మ్యాథ్స్ లో ఉన్న నేను మ్యాట్రిసెస్ చాప్టర్స్ క్లిక్ చేస్తాను. చూడండి గైస్, మ్యాట్రిసెస్ క్లిక్ చేసిన తర్వాత మ్యాట్రిసెస్ లో 30 క్విజెస్ ఉంటాయి అనమాట. ఆల్రైట్. ప్రతి క్విజ్ లో వచ్చేసి 5 క్వశ్చన్స్ ఉంటాయి. 30 అంటే ఎంత, 5 into 30 అనమాట. ఎంత, 150 అనమాట. 150 క్వశ్చన్స్ ఉంటుంది మ్యాట్రిసెస్ నుండి. ఈ మ్యాట్రిసెస్ నుండి 150 క్వశ్చన్స్ కానీ చేసినట్లేదు మాత్రం డామ్ షూర్ గైస్ 100% మ్యాట్రిసెస్ నుండి వచ్చే ప్రతి క్వశ్చన్ మీరు ఎగ్జామ్ లో అయితే 100% అటెంప్ట్ చేస్తారు అనమాట. నేను మీకు ఎగ్జాంపుల్ ఒక క్విజ్ అయితే మీకు అటెంప్ట్ చేసి చూపెడతాను. చూడండి, క్విజ్ 1 దగ్గర స్టార్ట్ క్విజ్ అని ఉంది కదా. వన్స్ స్టార్ట్ క్విజ్ అని చేసిన తర్వాత చూడండి, ఏ అని ఉంది, ఇదో మ్యాట్రిసెస్ ఉంది మేడం. దెన్ మాక్సిమం వాల్యూ ఆఫ్ డెటీ అనమాట. ఓకేనా,
డెట్ అంటే ఏ ఒక ఈ మ్యాట్రిక్స్ ఏదో కనుక్కోవాలన్నమాట. డెట్ కనుక్కుంటే దాని ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఉంటాయి. సేమ్ ఇదే మోడల్‌లో వచ్చేస్తదన్నమాట. ఎంసెట్‌లో కూడా సేమ్ ఇదే మోడల్‌లో క్వెషన్స్ అయితే ఉంటాయన్నమాట. మీరేదో వేరే మోడల్‌లో క్వెషన్స్ ఉంటుంది అండ్ వేరే విధంగా ఉంటుందని మాత్రం మీరు అనుకోకండి. మాక్సిమం 100% ఇదే మోడల్‌లో క్వెషన్స్ అయితే ఉంటాయన్నమాట. వన్స్ మీరు ఈ ఆన్సర్ మీకు ఆన్సర్ రావట్లేదు గైస్. ఏబీసీడీ అనే ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఆన్సర్స్ రావట్లేదు. మీకు ఆన్సర్స్ తెలియట్లేదు. ఈ క్వెషన్ ఎలా చేయాలో మీకు తెలియలేదు. సో అప్పుడేం చేయాలి? డైరెక్ట్ కింద స్క్రోల్ చేసి ఇలా ఆప్షన్ ఉంటుందన్నమాట. ఆస్క్ ఏ గెట్ డీటెయిల్డ్ ఆన్సర్ ఉంటుందన్నమాట. దీన్ని జస్ట్ ఇలా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఈ క్వెషన్ యొక్క డీటెయిల్డ్ ఆన్సర్ అయితే వచ్చేస్తుందన్నమాట. ఎలా సాల్వ్ చేయాలి, ఎలా స్టెప్ బై స్టెప్ ఆన్సర్ అయితే వచ్చేస్తుందన్నమాట. ఆల్రైట్. సో ఈ విధంగా కూడా మీరు ప్రతి క్వెషన్ టు క్వెషన్ మీరేదో మీకు ఫర్ ఎగ్జాంపుల్ క్వెషన్ రానప్పుడు ఏదో మీ ఫ్రెండ్‌కి వెళ్ళి అడగడం కావచ్చు, లేదో టీచర్‌కి వెళ్ళి అడగడం ఏం అవసరం లేదన్నమాట. మీకు క్వెషన్ వస్తే చేయండి ఆన్సర్. రైట్. రాకపోతే ఇలా ఆస్క్ ఏ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే మాత్రం మీకు క్వెషన్ ఆన్సర్ కూడా కనబడుతుందన్నమాట అక్కడ. సో ఈ విధంగా మీరైతే క్వెషన్స్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు. అర్థమైందా? అండ్ ఈ విధంగా క్విజెస్ అన్నమాట. చాప్టర్ వైస్‌గా క్విజెస్ ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్‌లో ఫిజిక్స్‌లో కూడా ఇదే విధంగా ఉంటుంది. కెమిస్ట్రీలో కూడా ఇదే విధంగా ఉంటుందన్నమాట. సో ప్రతి సబ్జెక్ట్‌లో ప్రతి చాప్టర్ వైస్ క్వెషన్ అయితే ఉంటుంది. ఈ క్విజెస్ ప్రతి చాప్టర్ వైస్‌గా ఎస్పెషల్లీ మీరు హై వెయిటేజ్ చాప్టర్స్ ఏదో కనుక్కొని హై వెయిటేజ్ చాప్టర్స్ నుండి క్వెషన్స్ కానీ చేసినట్లయితే మాత్రం చెప్తున్నాను గైస్, మీకు 100% 100+ మార్క్స్ డెఫినిట్‌గా అయితే వస్తుందన్నమాట. నేను ఇంట్రోలో ఈ వీడియో స్టార్టింగ్‌లో కూడా చెప్పాను కదా! 100% మీకు మార్క్స్ వస్తుందని. చెప్తున్నాను కదా! ఈ వేలో కానీ మీరు వెబ్‌సైట్ లాస్ట్ 30 డేస్‌లో కానీ యూజ్ చేసినట్లయితే చెప్తున్నాను 100% వస్తుందండి మార్క్స్. ఇది వచ్చేసి చాప్టర్ వైస్ క్విజెస్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మాక్ టెస్ట్‌లు అన్నమాట. ఇక్కడ బాటమ్‌లో చూడండి మాక్ టెస్ట్ అని ఉంది కదా! దీన్ని క్లిక్ చేస్తే మాత్రం ఇక్కడ మీకు మాక్ టెస్ట్‌లు కనబడుతుందన్నమాట. చూడండి లాస్ట్ 10 ఇయర్స్ యొక్క మాక్ టెస్ట్‌లు ప్రతి ఇయర్ యొక్క క్వెషన్ పేపర్స్ అయితే ఉంటాయన్నమాట. రైట్. ప్రతి ఒక్క క్వెషన్ పేపర్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నేను పీజీ యొక్క క్వెషన్ పేపర్ 2025 యొక్క ఈ మే 20న జరిగిన షిఫ్ట్ 1 క్వెషన్ పేపర్ అన్నమాట. ఆల్రైట్. షిఫ్ట్ 1 క్వెషన్ పేపర్ యొక్క నేను ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాను. మాక్ టెస్ట్ వచ్చేసి. సో జస్ట్ నేను స్టార్ట్ టెస్ట్ అని రాస్తాను. చూడండి ఇంటర్ఫేస్ కూడా ఎలా ఉందో చూడండి గైస్. ఎగ్జాక్ట్‌లీ మీరు ఎంసెట్ ఎగ్జామ్‌లో ఎలా అంటే మీకు క్వెషన్ పేపర్‌లో డాష్‌బోర్డ్‌లో మీకు ఎగ్జామ్‌లో డాష్‌బోర్డ్ ఎలా కనబడుతుందో కంప్యూటర్‌లో సేమ్ అదే వేలో కనబడుతుందండి. మీరు మొబైల్‌లో రాసినా, ల్యాప్‌టాప్‌లో రాసినా, ట్యాబ్‌లో రాసినా ఇదే వేలో డాష్‌బోర్డ్ అయితే ఉంటుందన్నమాట. సేమ్ ఇదే విధంగా ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్‌లో కూడా ఇదే విధంగా ఉంటుందన్నమాట. మీరు ఇటువంటి వెబ్‌సైట్‌లో మాక్ టెస్ట్ రాస్తే మాత్రం మీకు ఎగ్జామ్ ఫియర్ కూడా పోతుంది. ఆటోమేటిక్‌గా మీకు రియల్ ఎగ్జామ్ రాస్తున్న ఫీలింగ్ కూడా వస్తుందన్నమాట. అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఆల్రైట్. తర్వాత మీకు ఇక్కడ టిక్ బాక్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాంగ్వేజెస్ ఉంది కదా! లాంగ్వేజ్‌లో 3 ఆప్షన్స్‌లో అయితే ఉంటాయన్నమాట. ఇంగ్లీష్‌లో రాసుకోవచ్చు మీరు ఎగ్జామ్, తెలుగులో రాసుకోవచ్చు, హిందీలో కూడా రాసుకోవచ్చన్నమాట. మీరు అప్లికేషన్ చేస్తున్నప్పుడు గైస్ అప్లికేషన్స్ సెక్షన్‌లో వచ్చేసి మీరు లాంగ్వేజ్ వచ్చేసి సెలెక్ట్ చేసుకోవాలి ఉంటుందన్నమాట. మీ ఎగ్జామ్‌లో వచ్చేసి తెలుగు అండ్ ఇంగ్లీష్‌లో అయితే క్వెషన్ పేపర్ అయితే కనబడుతుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదన్నమాట. తెలుగులో అండ్ ఇంగ్లీష్‌లో రెండిట్లో చదివి మీరు క్వెషన్ అయితే అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? నేను డిఫాల్ట్‌గా ఇంగ్లీష్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఐ యామ్ రెడీ అని క్లిక్ చేస్తాను చూడండి గైస్. ఇక్కడ ఐ యామ్ రెడీ అని క్లిక్ చేసిన వెంటనే చూడండి ఇలా ఆటోమేటిక్‌గా చూడండి అసలు యాక్చువల్ ఎగ్జామ్ డాష్‌బోర్డ్ అయితే కనబడుతుందన్నమాట. ఇక్కడ చూడండి. నేను ఇక్కడ మీకు చూపెడతాను చూడండి. మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్స్ అండ్ కెమిస్ట్రీ ఉంది కదా! ఫస్ట్ మ్యాథ్స్, తర్వాత కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. అండ్ తర్వాత ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కూడా ఉంటాయి. ఫస్ట్ నేను మ్యాథ్స్ క్లిక్ చేస్తున్నాను. మ్యాథ్స్‌లో చూడండి. ఇక్కడ రైట్ సైడ్‌లో చూడండి గైస్. నువ్వు ఎన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేసావు, ఎన్ని క్వెషన్ మార్క్స్ చేసావు అండ్ ఎన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయలేదు అనేది కూడా కనబడుతుందన్నమాట. అండ్ మ్యాథ్స్‌లో 80 క్వెషన్స్ ఉంటాయి కదా! 80 క్వెషన్స్‌లో మీరు మార్క్ చేయలేదనుకోండి, అంటే మీరు ఆ క్వెషన్ అటెంప్ట్ చేయకపోతే రెడ్ కలర్‌లో కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే గ్రీన్ ఆప్షన్ కనబడుతుందన్నమాట. ఈ విధంగా మీరు ప్రతి ఒక్క క్వెషన్ మీరు అటెంప్ట్ చేసి మాక్ టెస్ట్‌లు అటెంప్ట్ చేస్తే మాత్రం మీకు స్పీడ్ అండ్ అక్యురసీ లెవెల్ 100% ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా మీరొచ్చేసి మాక్ టెస్ట్‌లు అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ ఈ విధంగా వెబ్‌సైట్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ నేను మాక్ టెస్ట్ అయిపోయిన తర్వాత పెర్ఫార్మెన్స్ అన్నమాట. పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే గైస్ ఇది చూడండి. మీరెలా పెర్ఫార్మ్ చేస్తున్నారండి. మీ యావరేజ్ స్కోర్ ఎలా ఉంది? బెస్ట్ స్కోర్ ఎలా ఉంది? అండ్ యావరేజ్ అక్యురసీ లెవెల్స్ ఏ విధంగా డెవలప్ అవుతుంది? టోటల్ ఎన్ని టెస్ట్‌లు రాశారు? యావరేజ్ ఒక్క క్వెషన్‌కి మీరు ఎంత టైమ్‌లో ఆన్సర్ ఇస్తున్నారు? అండ్ క్వెషన్ టు క్వెషన్ మీరు ఏ వేలో క్వెషన్ చదువుతున్నారు? ఏ వేలో ఆన్సర్ ఎంత సెకండ్‌లో ఆన్సర్ ఇస్తున్నారో కూడా మీరైతే ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చన్నమాట. పెర్ఫార్మెన్స్ ఇక్కడ గ్రాఫ్ వేలో కూడా ట్రాక్ అయితే చేసుకోవచ్చు. ఇది 100% యూజ్ అవుతుంది గైస్. మీరు యుటిలైజ్ అయితే చేసుకోండి. అండ్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను స్కోర్ చూడండి. ఎంత స్కోర్ చేశాను? 22 స్కోర్ చేశాననుకోండి. మ్యాథ్స్‌లో నుండి ఎంత చేశాను? ఫిజిక్స్ నుండి ఎంత చేశాను? కెమిస్ట్రీ నుండి ఎంత చేశాను? యాక్యురసీ ఏ లెవెల్‌లో ఉంది? టైం ఎంత సేపట్లో నేను ఒక్కొక్క క్వెషన్ చేశాను? ఈ విధంగా కూడా మీరైతే ట్రాక్ అయితే చేసుకోవచ్చన్నమాట. ఓకేనా? ఈ విధంగా మీరు ఈ వెబ్‌సైట్ యూజ్ చేసి లాస్ట్ 30 డేస్‌లో కానీ యుటిలైజ్ చేసుకుంటే మాత్రం చెప్తున్నాను గైస్ 100+ మార్క్స్ 100% వస్తుందన్నమాట.
డెఫినెట్‌గా ఈ వీడియోని యుటిలైజ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని యుటిలైజ్ చేసుకొని, ఈ వీడియోలో చెప్తున్నట్లుగానే మీరు కూడా వెబ్‌సైట్ యూజ్ చేసినట్లయితే మాత్రం చెప్తున్నాను. మీకు 100+ మార్క్స్ 100% వస్తుందన్నమాట. నేను గ్యారంటీ. డెఫినెట్‌గా అయితే యుటిలైజ్ అయితే చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను కదా! ఆ లింక్ క్లిక్ చేసి మీరైతే వెబ్‌సైట్ అయితే యూజ్ చేసుకొని మీకు 100% అయితే యూజ్ అవుతుందన్నమాట. అండ్ గైస్ మీకేమైనా ఎంసెట్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మాక్సిమం రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్ అండ్ గుడ్ లక్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుందన్నమాట. సో థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.